చంచలమ్మకి నిజం తెలిసి చంచలమ్మ అయితే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది చూసి సింధూర అయితే అత్తమ్మ ఏంటత్తమ్మ మీరు నడుచుకుని వెళ్తున్నారేంటమ్మా ఏంటత్తమ్మ అని చెప్పి అంటుంది. అయినా సరే చంచలమ్మ ఏం మాట్లాడకుండా అలా నడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఇలా అంటూ ఉంటుంది. అత్తమ్మ నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు అత్తమ్మ. అత్తమ్మ నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. ఇదిగోండి అత్తమ్మ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నా భర్త ఎలాంటి తప్పు ఎలాంటి దొంగతనం చేయలేదు అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే చంచలమ్మ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో చంటి అదే రోడ్డు పైన సైకిల్ తొక్కుతూ వస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ తన కాలి నాటకతో నడవడంతో చంటి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక చంచలమ్మ అలా నడుస్తూ ఉంటే తన కాలి చెప్పు తెగిపోవటంతో అక్కడే అలా చెప్పులు విడిచి చంచలమ్మ తన కాళ్ళతో అలా నడుచుకొని వెళ్తూ రచ్చబండ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో రవి అయితే ఇంటికి ఫోన్ చేసి గాజుల విషయంలో నేను ఇదంతా పక్కాగా ప్లాన్ చేశానని ఇదంతా కూడా పెద్దమ్మకి తెలిసిపోయిందని చెప్పి అంటాడు. అది వినగానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో చంటి అయితే చంచలమ్మ చెప్పుల్ని స్వయంగా తన చేతులతో కుట్టేసి చంచలమ్మ దగ్గరకు తీసుకొని వచ్చి తన చెప్పుల్ని తీసుకొని వచ్చి చంచలమ్మ కాళ్ళ దగ్గర పెడతాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక చంటి ఆ చెప్పులు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చంటి వెళ్ళిపోవడం చూసి చంచలమ్మ అయితే చంటి అని గట్టిగా పిలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.